ఒక అందమైన అమ్మాయి ఒక చిన్న పాపని తీసుకుని కారులో అడవి మార్గంలో ప్రయాణం చేస్తూ ఒక చోట ఆగింది. తనకెందుకు ఆ చిన్న పాప అంటే అస్సలు ఇష్టం లేదు. ఆ పాపని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది. ఎవరికీ తెలియకుండా ఆ పాపని తీసుకుని అడవిలోకి వెళ్లి బండరాయితో కొట్టి చంపేద్దామని ప్లాన్ వేసింది. అనుకున్న ప్రకారం అడవిలోకి వెళ్లి ఆ చిన్న పాపని కింద కూర్చోబెట్టి ఓ పెద్ద బండరాయితో కొట్టేద్దాం అనుకునే లోపు ఎవరో తనని పిలుస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. దూరంగా ఒక ఆకారం తననే చూస్తున్నట్లు అనిపించి కంగారు పడి రాయిని పక్కన పడేసింది. ఇంతలో తన ఫోన్ ఒక్కసారిగా రింగ్ అవుతుంది. ఫోన్ చేసింది తన భర్త. ఎక్కడున్నావు అని అడగగానే ఇంటికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసి పాప వైపు చూడగానే అక్కడ పాప కనిపించలేదు. కానీ పక్కనే ఒక ఎలుగుబంటి నడిచిన గుర్తులు మాత్రం కనిపించాయి. ఆ ఎలుగుబంటి ఆ పాపని తినేసి ఉంటుందని ఆనందపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలో అదే మార్గంలో ఒక కారు చాలా వేగంగా వస్తూ ఉంటే సడన్ గా ఒక స్త్రీ కారుకి అడ్డంగా రావడంతో ఆ డ్రైవర్ బ్రేక్ వేసే లోపు ఆ కారు ఆమెను గుద్దేస్తుంది. వెంటనే డ్రైవర్ కారు ఆపి కిందకి దిగి చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. ఇదంతా తన భ్రమ అనుకొని కారు ఎక్కి చూస్తే వెనక సీట్లో ఒక చిన్న పాప కూర్చొని ఉంటుంది. అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ పాప అతని కూతురే. ఈ పాప తన కారులోకి ఎలా వచ్చిందో అర్థం కాక తన భార్యకి కాల్ చేసి అడిగే లోపు ఒక ఆత్మ కనిపించి దయచేసి నీ భార్యకి ఫోన్ చేయకు, తనే నీ కూతుర్ని చంపాలని చూస్తుందని జరిగిందంతా అతనికి చూపిస్తుంది. అది విన్న అతను భయపడి తన పాపను ఎత్తుకుని కౌగిలించుకుంటాడు. తరువాత అతను ఆత్మ వైపు చూసి ఎవరు నువ్వు, ఎందుకు సహాయం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఆత్మ తన అసలు రూపాన్ని చూపించి నేను నీ మొదటి భార్యను, మన పాపని కాపాడు అని చెప్పి మాయమైపోతుంది. కొంతసేపటికి అతని రెండో భార్య ఇంటికి చేరుకుంటుంది. ఇంతలో గార్డెన్ లో ఏదో అలికిడైతే అది ఏంటో చూద్దామని అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న ఉయ్యాల్లో ఒక అందమైన అమ్మాయి ఊగుతూ ఉంటుంది. ఈవిడ వెంటనే ఎవరు నువ్వు, ఇంట్లోకి ఎలా వచ్చావు, మాట్లాడవే అంటూ దగ్గరికి వెళ్లి చూడగా ఆవిడ ఆశ్చర్యపోయి నువ్వు చనిపోయావు కదా, ఎలా వచ్చావు అంటూ ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆ ఉయ్యాలు ఊగే స్త్రీ నేను చనిపోయాను, కానీ నా కూతురు మీద ఉన్న ప్రేమ నన్ను ఇక్కడే ఉండేలా చేసింది. నా భర్త నిన్ను పెళ్లి చేసుకోగానే నా కూతురికి ఒక మంచి తల్లి వచ్చిందని ఆనందపడ్డాను. కానీ నువ్వు ఆస్తి కోసం ఆ చిన్న పాపనే చంపాలని చూసావు. నీకొక నిజం చెప్పనా, నేను భవిష్యత్తును కూడా చూడగలను. నువ్వు ఇంకో 15 సంవత్సరాల్లో చనిపోబోతున్నావు. నువ్వు చచ్చి ఆత్మగా మారి పైలోకానికి చేరుకున్న తర్వాత అభం శుభం తెలియని పసిపిల్లల్ని చంపడం ద్వారా నీ ఆత్మ కలుషితమవుతుంది. అటువంటి కలుషిత ఆత్మలను పిశాచాలు పీక్కు తింటాయి. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు వివరించలేను, కానీ నీకు ప్రత్యక్షంగా చూపించగలను అంటూ తన తల మీద చేయి వేసి తన ఆత్మని పిశాచులు ఎలా పీక్కు తింటాయో చూపించగానే చాలా భయపడిపోయి తనకు అటువంటి జీవితం వద్దని, తను మంచిగా జీవిస్తానని, నీ కూతురికి నిజమైన తల్లిగా ఉంటానని ప్రాధేయపడుతుంది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న ఆమె మొదటి భర్త పాపం తీసుకుని దగ్గరికి వస్తాడు. ఆత్మగా మారిన అతని మొదటి భార్య తన భర్త వైపు చూస్తూ తల్లిగా నేను చేయాల్సిందంతా చేశాను. నా కూతురు కోసం ఆత్మగా మారి ఇక్కడే తిరిగాను. ఇప్పటితో నా బాధ్యత పూర్తయింది. ఇక ఈ పాప బాధ్యత మీ ఇద్దరిదే అని చెప్పి అదృశ్యమైంది. బిడ్డల విషయంలో తల్లి ప్రేమ ఎలా ఉంటుందో చెప్పేందుకు ఆత్మగా మారి తన బిడ్డను కాపాడుకున్న ఈ తల్లి ఒక ఉదాహరణ కాదంటారా?